అది ఒక రిచ్ ఇల్లు. రిచ్ ఇంట్లో కాంతమ్మ తన ఒక్కగానొక్క కొడుకైన రమేష్ ఇద్దరు కలిసి ఉంటారు. కాంతమ్మకి తన కొడుకంటే చాలా ఇష్టం. రమేష్ తన చదువు పూర్తి చేసుకొని ఈ మధ్యనే ఇంటికి వచ్చాడు. తన వ్యాపారాలన్నీ చూసుకుంటూ రమేష్ ఇంటి దగ్గరే ఉంటాడు. కాంతమ్మ తన కొడుకంటే చాలా ఇష్టం. రమేష్కి ఎలాగైనా ఈ సంవత్సరం పెళ్లి చేసేయాలని కాంతమ్మ నిర్ణయించుకుంది. అదే విషయాన్ని రామ్తో చెప్పింది. నాన్న రమేష్, నీతో ఒక విషయం చెప్పాలిరా. ఎప్పటి నుంచో చెప్పాలి అనుకుంటున్నాను, కానీ ఈరోజు సందర్భం వచ్చింది కాబట్టి చెప్తున్నాను. నీకు చాలా పెళ్లి సంబంధాలు వస్తున్నాయిరా. నేనైతే ఒక సంబంధాన్ని ఫైనల్ చేసుకున్నాను. ఆ అమ్మాయి నీకు కూడా నచ్చాలి కదా, అందుకే నీకు ఈరోజు చెప్తున్నాను. నిన్న పంతులు గారు వచ్చారు, ఒక పల్లెటూరి సంబంధం తీసుకొచ్చారు. నేను కూడా నీకు పల్లెటూరి సంబంధమే చేయాలనుకున్నాను. అందుకే నీతో ఒక్క మాట కూడా చెప్పకుండా ఆ సంబంధం మాకు ఇష్టమే అని పంతులు గారితో చెప్పాను. అయినా ఒక్కసారి నిన్ను కూడా అడగాలి కదా అని అడుగుతున్నాను. అదేంటమ్మా, నాతో ఒక్క మాట కూడా చెప్పకుండా అలా ఎలా పెళ్లి కుదురుస్తావు? పల్లెటూరి సంబంధం ఏంటమ్మా? ఇంత చదువుకొని పల్లెటూరి అమ్మాయిని ఎలా పెళ్లి చేసుకుంటాననుకున్నావు? నాతో పాటు కనీసం చదువుకున్న అమ్మాయితోనే నేను పెళ్లి చేసుకోవాలనుకున్నాను. నువ్వేంటమ్మా పల్లెటూరి సంబంధం అది ఇది అంటున్నావు? ఈ రోజుల్లో చదువురాని భార్య ఉంటే ఆ ఇంటి పరిస్థితి చాలా దారుణంగా ఉంటుందమ్మా. నేను మాత్రం చదువుకున్న అమ్మాయినే పెళ్లి చేసుకుంటాను. అలాంటి సంబంధం చూస్తే నాకేం అభ్యంతరం లేదు. నువ్వు చూపించిన పెళ్ళే చేసుకుంటాను. ఏంట్రా రమేష్, ఏంటి ఎక్కువగా మాట్లాడుతున్నావు? ఇన్ని సంవత్సరాలు నేను పెంచకుండానే నువ్వు పెరిగావా? నీకు ఎలాంటి పెళ్లి చేయాలి, ఎలాంటి అమ్మాయితో పెళ్లి చేయాలని నాకే చెప్తావా? నేను నీ తల్లినిరా. నాకు తెలియదా ఏంటి నీకు ఎలాంటి అమ్మాయితో పెళ్లి చేయాలి అని? పల్లెటూరు అమ్మాయి అయితే చెప్పిన మాట వింటుంది, అత్తకి భర్తకి గౌరవం ఇస్తుంది, మర్యాద ఇస్తుంది, ఇంటి పని అంతా చేసుకుంటుంది. అదే చదువుకున్న అమ్మాయి అయితే నువ్వెంతంటే నువ్వెంత అని ఎప్పుడూ గొడవలు పడడమే సరిపోతుంది. నీ జీవితం కోసం ఆలోచించే కదరా రమేష్ నేను ఈ నిర్ణయం తీసుకుంది అంటుంది కాంతమ్మ. అది కాదమ్మా, నేను చెప్పేది ఒక్కసారి అర్థం చేసుకో. పల్లెటూరి అమ్మాయిని చేసుకోవడం నాకు ఇష్టం లేదు. నేను చదువుకున్న అమ్మాయినే పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాను. కానీ నువ్వు నా మాట వినకపోతే నువ్వే ఇబ్బంది పడతావు. నేను చేసేది ఏం లేదు, నీ ఇష్టం వచ్చినట్టు చేసుకో అని రమేష్ అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. కాంతమ్మ తన అన్న కూతురైన రేఖనిచ్చి రమేష్కి పెళ్లి చేస్తుంది. పెళ్లి చేసి వాళ్ళిద్దరినీ ఇంటికి తీసుకొని వస్తుంది. చూడరా రమేష్, అమ్మాయి ఎంత చక్కగా ఉందో, కుందనపు బొమ్మలా ఉందిరా. ఇలాంటి అమ్మాయినా నువ్వు వద్దన్నావు? చూడరా, అదృష్టం ఉండాలి ఇలాంటి అందగత్తె నీ భార్యగా రావడానికి కూడా. చూస్తుంటే నా దిష్టే తగిలేలా ఉంది మీకు. ఉండండి, ముందు పని మనిషిని పిలిచి మీ ఇద్దరికీ దిష్టి చేయిస్తాను, తర్వాత మీరిద్దరూ లోపలికి వెళ్ళండి అని దిష్టి తీసి లోపలికి పంపిస్తుంది కాంతమ్మ. బావా బావా, ఏం చేస్తున్నావు? ఆఫీస్కి రెడీ అయ్యావా? నీకోసం రాత్రి మిగిలిన అన్నంతో పెరుగు కలిపి ఉల్లిపాయ వేసి చల్ది అన్నం తయారు చేశాను బావా. నువ్వు వచ్చి ఆ అన్నం తినేసావంటే ఇంకొంచెం బాక్స్లో పెట్టేస్తాను. మధ్యాహ్నానికి కూడా నీకు లంచ్ రెడీ అయిపోతుంది కదా. చాలా బలం వస్తుంది బావా నీకు అది తింటే. త్వరగా రా, నీకోసం నేను అక్కడ ప్లేట్లో వేసి రెడీగా ఉంటాను అంటుంది రేఖ. ఏంటి చెద్దన్నం ఏంటి? ఇదేమన్నా మీ పల్లెటూరు అనుకుంటున్నావా ఏంటి? పాడైపోయిన అన్నాన్ని తినడానికి. ఇది సిటీ, ఇక్కడ మనం టిఫిన్సే చేస్తాం. మాకు అసలు ఆ చెద్దన్నాలు గిద్దన్నాలు అలవాట్లేదులే కానీ నువ్వు నీ ఎక్స్పెరిమెంట్లు నా మీద చెయ్యొద్దు. ఏదన్నా ఉంటే మా అమ్మతో చేసుకో. కోరి నిన్ను కోడలిగా తెచ్చుకుంది కదా, ఆవిడైతే నీ ఎక్స్పెరిమెంట్లకి సరిగ్గా సరిపోతుంది.
నువ్వు వెళ్ళి స్నానానికి వేడి నీళ్ళు పెట్టు, నేను వచ్చి స్నానం చేస్తానంటాడు రమేష్. ఏంటో నీళ్ళైతే ఖాయమని చెప్పాడు బావ, కానీ పొయ్యి ఎక్కడుందో చెప్పలేదు. ఆ వంటింట్లో ఎక్కడ చూసినా నాకు పొయ్యే కనపడలేదు. అందుకే ఇక్కడైతే విశాలంగా ఉందని ఇక్కడ కట్టెల పొయ్యి పెట్టి నీళ్లు కాస్తున్నా. కనీసం నీళ్లు కాసుకోవడానికి కుండ కూడా లేదు, అది కూడా పక్కింటి నుంచే తేవాల్సి వచ్చింది అని రేఖ హాల్లో కట్టెల పొయ్యి పెట్టి కుండ పెట్టి నీళ్లు కాస్తూ ఉంటుంది రమేష్ కోసం. ఇంతలో అక్కడికి అత్తమ్మ వస్తుంది. ఉసే ఉసే, ఏం చేస్తున్నావే? ఇల్లంతా తగలబెట్టేస్తావా ఏంటే బాబు? నీ తింగర మేళము నువ్వును ఏంటే ఇంట్లో తీసుకొచ్చి కట్టెల పొయ్యి పెట్టావు? వామ్మో, నీకు పల్లెటూరు నుంచి వచ్చావనే కానీ కొంచెం కూడా బుద్ధి లేదే. ఇంకొంచెం ఆగుంటే ఆ డోర్ కటన్లు అవన్నీ అంటుకుపోయేవి. నేను రావటం మంచిదయింది. నేనేం తప్పు చేశాను అత్తయ్య? బావ స్నానానికి వేడి నీళ్లు పెట్టమన్నాడు, మరి పొయ్యి పెట్టకుండా నీళ్ళు ఎలా కాయాలి? ఇల్లు మొత్తం వెతికాను, ఎక్కడా పొయ్యి లేదు. బయట మొత్తం చూశాను, ఒక్క రాయి కూడా లేదు. అందుకే పక్కింటి వాళ్ళని అడిగి రాళ్ళు కుండ తీసుకొని వచ్చి నీళ్లు కాస్తున్నాను. నువ్వేమో నేనేదో పెద్ద తప్పు చేసినట్టు మాట్లాడుతున్నావు. బావ చెప్పిన పనే కదా నేను చేస్తున్నాను. బావకు అసలు ఆఫీస్కి టైం అయిపోతుంటేను. ఆ తర్వాతి రోజు పక్కింటి పద్మ ఇంటికి వస్తుంది. ఏమ్మా పద్మ, బాగున్నావా? అబ్బాయి పెళ్ళికి రాలేదేం? ఊరేదో వెళ్ళావని చెప్పారు మీ అత్తయ్య గారు. ఇప్పుడు ఎలా ఉందమ్మా? బాగున్నావా? ఇదిగోమ్మా, తినే నా కోడలు రేఖ, మా అన్నయ్య గారి కూతురే, సొంతంగా నాకు మేనకోడలు. ఇదిగోమ్మా మన పక్కింటి పద్మక్క, చాలా మంచిది. ఎప్పుడు మన ఇంటికి వస్తూ పోతూనే ఉంటుంది, మన ఇంట్లో మనిషిలాగా. అదేం లేదు పిన్ని గారు, పెళ్ళిలో కూడా లేను కదా. మీ కోడలు ఎలా ఉంటుందో ఏంటో నాకు తెలియదు. అందుకే ఒకసారి చూసి పలకరించి వెళ్దామని వచ్చాను అంతే. మీ కోడలు చాలా అందంగానే ఉంది వదిన గారు, కానీ ఏదన్నా మాట్లాడితేనే కదా గొంతు ఎలా ఉందో వినేది. నేను వచ్చినప్పటి నుంచి పాపం మీ కోడలు సైలెంట్గానే ఉంది. చాలా మంచి మనిషి అనుకుంటా మీ కోడలు అంటుంది పద్మ. అత్తయ్య, నువ్వు చెప్పావు కదా పక్కింట్లో ఉంటుంది పద్మ అని ఒక ఆవిడ, ఎప్పుడూ మన ఇంట్లోనే ఉంటుంది. మన ఇంట్లో ఉప్పులు పప్పులు పంచదారలు అన్నీ వాళ్ళ ఇంటికి తీసుకువెళ్తూ ఉంటుంది. వాళ్ళ ఇంట్లో అసలు ఎప్పుడు వంటే చేసుకోదు, ఎప్పుడు మన ఇంట్లోనే తింటూ ఉంటుందని చెప్పావు. ఆ పద్మనే కదా? చెప్పత్తయ్య అని చెప్పి కోడలు అనటంతో పద్మ ఇంకా కాంతమ్మ ఇద్దరు ఒకరి ముఖాలు ఒకరు చూసుకుంటూ అంతే నిలబడతారు. పద్మకి కోపం వస్తుంది. ఓసే పద్మ, దీని మాటలు నువ్వేం పట్టించుకోకే. అది పల్లెటూరు నుంచి వచ్చింది, దానికి ఎక్కడ ఏం మాట్లాడాలో తెలియదు. నువ్వేం పట్టించుకోకు. నువ్వు పెళ్ళికి రాలేదు కదా, నీ కోసం నేను ఒక చీర తీసుకున్నాను, చూపిస్తాను పద అని కాంతమ్మ పద్మని డైవర్ట్ చేసి పక్కకు తీసుకొని వెళ్ళిపోతుంది. కోడలు ఇదంతా చూస్తూ ఏం అర్థం కానట్లు నిలబడుతుంది. అత్తయ్య, అత్తయ్య, ఏం చేస్తున్నారు అత్తయ్య? ఒకసారి ఇలా రండి అత్తయ్య. చూడత్తయ్య, బయట చూడండి, వాషింగ్ మిషన్ పేలిపోయింది. దాని దగ్గర నుంచుంటే నాకు చాలా భయం వేసింది అత్తయ్య. ఏం జరిగిందో ఏంటో నాకు అర్థం కావడం లేదు అత్తయ్య, ఒకసారి వచ్చి చూడండి అత్తయ్య అని చెప్పేసి రేఖ అత్తగారి దగ్గరకు వచ్చి పెద్దగా కేకలు పెడుతూ ఉంటుంది. మళ్ళీ ఏం చేసావే? ఒక్కరోజన్నా ప్రశాంతంగా ఉండనిస్తావేమో అని అనుకుంటున్నాను, కానీ నువ్వు మాత్రం రోజు ఏదో ఒకటి నెత్తి మీదకి తీసుకొస్తున్నావు. అయినా వాషింగ్ మిషన్ పేలిపోయేలాగా ఏం చేసావే? ముందు ఏం జరిగిందో చెప్తే కదే నేను వచ్చి చూసేది అంటుంది అత్తగారు. నేనేం చేశాను అత్తయ్య? మీరే కదా చెప్పారు, వాషింగ్ మిషన్లో బట్టలు వేస్తే అదే శుభ్రంగా ఉతికి పిండి ఇస్తుంది, మనం వాటిని దండం మీద ఆరేసుకోవడమే అని. అలాగే ఇంట్లో ఉన్న అంట్లన్నీ తీసుకెళ్ళి వాషింగ్ మిషన్లో వేసాను, మరి వాటిని కూడా శుభ్రంగా కడిగి తుడిచి ఇస్తే మనం అల్మారాలో సర్దుకోవడమే కదా అత్తయ్య.
అంతే, మంటలు వేసి స్విచ్ వేశానంతే, వాషింగ్ మిషన్ సౌండ్ వచ్చి పేలిపోయింది. ఆ రోజు అత్తగారికి తాను చేసిన తప్పేమిటో తెలిసింది. ఈ రోజుల్లో చదువుకున్న విలువేమిటో తెలిసింది. చదువుకున్న ఆడపిల్ల ఏ విషయాన్నైనా సులభంగా గ్రహించగలదు అని తెలుసుకుంది. తను చేసిన తప్పుకి చేసేదేమీ లేక ఆ రోజు నుంచి దగ్గరుండి కోడలికి అన్ని పనులు నేర్పిస్తూ కోడలికి చదువు కూడా చెప్పించి కోడలిని మార్చుకుంది అత్తగారు. కోడలు కూడా తన చదువుకుంటూ ఇంటి పనులను చేసుకుంటూ ఇంటిని శ్రద్ధగా చూసుకుంటూ మంచి కోడలిగా పేరు తెచ్చుకుంది. ఇలాంటి మరెన్నో వీడియోస్ కోసం ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్.